సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలంలోని బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి మాట్లాడి అక్కడ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి సీఎం చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. సో ప్రస్తుతం మనం అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రగొండ మండలంలోని బెండాలపాడు గ్రామంలో మనం అంటే దామరచెర్లలో సీఎం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. సో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పాటు పడ్డారు. బుధవారం మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని వేములకు ముఖ్యమంత్రి బయలుదేరతారు. ఉదయం 11 గంటలకు సమయంలో వేముల శివారులోని ఎన్జీడీ ఫార్మా 2వ యూనిట్ ప్రారంభిస్తారు. అనంతరం 12:30 ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు అయితే సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు మధ్యాహ్నం 2:30 గంటలకు ఆ చండ్రగొండ హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ఆ తర్వాత 2:35 నుంచి 2:50 వరకు కూడా ఆ బెండాలపాడులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అనంతరం 2:50 నుంచి 3:05 వరకు ఇక్కడ నిర్మించిన పైలాన్ని ఆవిష్కరిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కూడా ముచ్చటించనున్నారు. అక్కడి నుంచి దామరచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకొని సాయంత్రం 4:25 చండ్రగొండలోని హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 5:40 బేగంపేట ఎయిర్పోర్టుకు అయితే చేరుకున్నారు. సో ముఖ్యంగా ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ అయితే ఇప్పటికీ పలుమార్లు వాయిదా పడుకుంటూ వచ్చింది. గతంలో కొన్ని డేట్లు అనుకున్నారు, కానీ ఆ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఆ పర్యటన కారణంగా అయితే ఆ సభ అయితే వాయిదా వేయడం జరిగింది. సో ఈరోజు అంటే సెప్టెంబర్ 3వ తారీఖు కూడా ఇక్కడ షెడ్యూల్ ఖరారు చేయడం అయింది. సో పూర్తిగా దాదాపు 1,00,000 మంది పైగా ప్రజలు ఇక్కడికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి సభలో ఏం మాట్లాడతారు అంటే స్థానిక సమస్యల గురించి ఏమన్నా మాట్లాడతారా, లేక ఇతరత్ర అంశాల గురించి ఏమైనా మాట్లాడతారా, రాజకీయ సమీకరణల మీద ఏం మాట్లాడతారు అనేది కూడా పూర్తిగా ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా మెగాన్ టీవీ స్క్రీన్ మీద విజువల్ చూసుకోవచ్చు. సభ ప్రాంగణాన్ని మొత్తం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. కొంత వర్షాభావం పరిస్థితి వల్ల ఆ సభ ప్రాంగణం కొంత బుర్రమయంగా ఉండడం కూడా కొంత ఇక్కడ ప్రజానికానికి కొంత ఇబ్బంది కలిగిస్తున్న వాతావరణం. సో ఎమ్మెల్యేలు, మంత్రులంతా కలిసి కూడా సీఎంతో పాటు సభ ప్రాంగణానికి మరి కొద్ది గంటల్లో కూడా విచ్చేయనున్నారు. ఇక్కడ దాదాపు బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు దాదాపు పూర్తయిపోయాయి. సో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలో ఫార్మా యూనిట్ని ఓపెనింగ్ చేసిన అనంతరం హెలికాప్టర్లో బయలుదేరి నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలంలో ఉన్న బెండాలపాడు గ్రామంలో చండ్రగొండలో హెలిప్యాడ్ దిగిన దగ్గర నుంచి కూడా అటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మాట్లాడి అక్కడ ఇళ్లకు పట్టాలు అందజేసి ఇక్కడ సభ ప్రాంగణానికి వచ్చి దాదాపు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను ఉద్దేశించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. సో ఈ పూర్తిగా ఈ టూర్కి భట్టి తుమ్మల అయితే దూరమయ్యారని చెప్పాలి. అంటే రాష్ట్రంలో జిల్లాలో పర్యటన వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ పర్యటనకు వెళుతున్న విశేషం. సో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఇద్దరు నేతలు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్టు కూడా సమాచారం ఉంది. భారీ వర్షాల వల్ల కలిగిన ఆస్తి నష్టం, పంట నష్టంతో పాటు యూరియా కొత్త సమస్యలపై భట్టి తుమ్మల కేంద్ర మంత్రులు కలిసి నివేదిక సమర్పించనున్నారు. సో ఆస్తి పంట నష్టాలకు కేంద్ర సాయం అందించాలని కూడా యూరియా కొరత గురించి కూడా సమస్యను పరిష్కరించాలని జిల్లా మంత్రులు నిర్మలా సీతారామన్, ఎరువుల రసాయన శాఖ మంత్రి జేడీ నడ్డాను కలిసి వారు కోరున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనను విజయవంతం చేసే కార్యక్రమాన్ని కూడా పూర్తిగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పూర్తి బాధ్యత వేస్తున్నారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఇక్కడ సభా ప్రాంగణం కూడా పూర్తిగా సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు, పార్టీ ముఖ్య నేతలు కూడా పూర్తి సమాయత్తం చేశారు. సభకు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు ఆ సభా ప్రాంగణం మీద ఆ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూర్చునే విధంగా భారీ సీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ వెనుక సైడు పెద్ద ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేసి అక్కడ సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా చూడలేకపోయినా ఆ భారీ స్క్రీన్ మీద కూడా చూసే విధంగా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మరికొద్ది గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ సభకు హాజరుగా ఉన్నారు. పూర్తిగా దాదాపు 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేయాలని చెప్పేసి ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తిగా ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మరికొద్ది గంటల్లో కూడా సీఎం మీటింగ్ ప్రారంభం కాని నేపథ్యంలో పూర్తిగా బెండాలపాడు గ్రామం అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. అటు గ్రామంలోకి ఎవరిని వెళ్ళనీయకుండా పోలీసులు పూర్తి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సో పూర్తిగా ఇది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అంటే గతంలో కొన్ని
అవకతవకలు కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో అవన్నీ దృష్టిలో ఉంచుకుని కూడా పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా పూర్తి పటిష్ట బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ కూడా పోలీసుల బందోబస్తులో ఈ మీటింగ్ నడుస్తుందని చెప్పేసి కూడా అధికార వర్గాలు చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా సమాచారం. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానన్ టీవీ ఖమ్మం నుంచి.